టేస్టీ వెజ్ ఫుడ్లో ఇవాళ గుత్తి క్యాప్సికమ్ చూపిస్తున్నానండి. దీనికి శనగపప్పు, మినపప్పు, కొంచెం వేసిన గుళ్ళు, అదేవిధంగా ఎల్లుల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. ఇందులోనే ఉల్లిపాయలు వేగాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా 2 క్యాప్సికమ్ తీసుకొని చక్కగా మధ్యకి కట్ చేసి పైన ముచ్చుకుని కూడా జాగ్రత్తగా తీసేసి హోల్ లేకుండా తీసుకొని ఇప్పుడు వేయించుకొని కొంచెం చల్లారుతుంది కదా, మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కారం, ఉప్పు వేసుకొని శుభ్రంగా మిక్సీ ఆడేసుకొని నూనె పెట్టి బాండ్లీలో నూనె వేసి ఈ 4 వీటిలో శుభ్రంగా నింపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి కొంచెం పావు చుక్క నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి. వదిలేస్తే భరంగా మగ్గి ఇలా పొంగినట్టుగా వస్తుంది. అప్పుడు మనం దేన్నైనా తీసుకుని ఇలా చూస్తే మెత్తగా అయిపోతుంది. అప్పుడు దాన్ని కట్టేసి వేడివేడి అన్నంలో వేసుకుంటే